గోడపాటి సరోజిని గారు చిన్నగొల్లపాలెం వీరు గృహము కట్టుకున్నారు. ఆ సమయంలో దాదాపుగా 25 లక్షల రూపాయలు అప్పైపోయారు. 25 లక్షల రూపాయలు అప్పైపోయారు. చాలా భయపడుతూ ఇంత అప్పు ఎలా తీర్చాలి, వడ్డీలు పడతాయని భయపడుతూ దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ సమయంలో మా అప్పు తీర్చుటకు నీవే సహాయము దయచేయి, మా సొమ్ములన్నీ వచ్చుటకు సహాయము దయచేయి. నీ సన్నిధికి నేను శాలకు వారాలు వస్తాను, సన్నిధికి నెలకు ఒక వారం కాడికి వస్తానని 2 నెలలు వారాలు రాగా దేవుడు 10 లక్షల అప్పును తీర్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదామండి గట్టిగా. మన్నాతండి, అయ్యగారికి మన్నాతండి, అమ్మగారికి మన్నాత, మరి వచ్చిన బిడ్డలందరికీ మన్నాతండి. అయితే నేను ఇల్లు కట్టుకున్నామండి. ఆ వారాలు తిరిగాను. నేను మధ్యాహ్నం అప్పుడు పడుకుని ఉంటే నాకు ఏమనిపించిందంటే నెలకు ఒక వారం అన్న నా పేరేపన వచ్చిందండి నాకు. అలాగే నా భర్త నేను కూడానండి ఒక వారం వచ్చే, 2వ వారం వచ్చేటప్పటికి మరి మాకు పొలం ఉందండి. పొలం అయితే అది అమ్మేస్తే మళ్ళీ వేరే సాటిని ఇంకోటి తీసుకున్నాండి. అది తీరగా 10 లక్షలు అప్పు తీరిందండి. అది తీరితే ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడో, 2వ వారం వెళ్ళేటప్పుడు నాకు ఈ సాయం చేసావు నాయనని, నీకు ఈ జీవితాంతకు నేను రుణపడి ఉంటానని నేను ఎంతగానో దేవుని సన్నిధిలో అడిగానండి. అప్పటికి నా గృహంలో కాడ ఆ నైటు ఇంటికాడ పెట్టుకుంటాను అనుకున్నానండి. అలాగే మహిమానందం గారు పెడతారండి మా గృహంలోని. ఇక్కడ ఏదో సన్నిధికి వస్తాండి, ఆ సాయంత్రం అప్పుడు ఇంటికాడ పెట్టుకుంటున్నానండి. మరి పిల్లోడు కోయిట్లో ఉంటాడండి. ఆ బాబు 10 రోజులు సెలవు పెట్టుకొచ్చాడు. వెళ్ళే రోజున ఆ బిడ్డ ముఖం కడుక్కొని గొంతుకు నొప్పి చేసేసిందని బాగా బలహీనత పడిపోయాడండి. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నీ సన్నిధికి వెళ్తాను కానీ సాక్ష్యం చెప్పుకుంటాను, బిడ్డకు మళ్ళీ వెళ్ళేటప్పటికి ఏ తేడా లేకుండా. అంటే విజయవాడ వెళ్ళేటప్పటికి గొంతుకు మారింది, బాగానే ఉన్నాడని చెప్పాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక.